లేడు ముఖ్యమంత్రి, అంత టైం ఉండదు. ముఖ్యమంత్రి రోజు తిరగడానికి మాట్లాడడానికి టైం సరిపోదు. సో ఇక్కడ ఇష్యూస్ పట్టించుకోవాలంటే ఆఫీస్లో పనిచేసేటటువంటి ఒక మంత్రి కూర్చోవాలి కదా. మీ ఇష్యూస్ పోతే వినడానికి ఒక మనిషి ఉండాలి కదా అక్కడ. మీరు పోయి రిప్రజెంటేషన్ ఇస్తారు. అవును, నీ రిప్రజెంటేషన్ ఏం చేస్తుంది, పిల్లలు ఏం చెప్తున్నారు, ఏంటి దీనికి ఎట్లా మార్గం ఆలోచించడం కావాలి కదా. ఎట్లా సెట్ అవుతుంది చెప్పండి. క్వాలిఫై కూడా చాలా మంది అవుతున్నారు. అసలు మా బయో సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎందుకు, అసలు మేము మ్యాథ్స్ చెప్పాలా, నెక్స్ట్ చెప్పేసి అసలు ఏదైనా టెస్ట్ చేసేది ఉంటే మా సబ్జెక్ట్లో మా దీంట్లో ఆర్థోపెడిక్ అంతే కదా మేడం. మొత్తం క్లమ్సీ సిలబస్ తీసుకొచ్చి మాకు కార్డియాలజిస్ట్ పనే చేయాలి, కానీ ఆర్థోపెడిక్ పని చేయలేదు కదా. అంతా మీరు మాట్లాడాలి. చాలా బీఈడి వాళ్ళకైతే చాలా అన్యాయం జరుగుతుంది, బయటకు వస్తలేదు. అంటే ఎడ్యుకేషనే చాలా కథమైపోయింది లాస్ట్ 10 yearsలో. వాళ్ళు అట్లే పట్టించుకోవాలి, ఇప్పుడు వచ్చిన వాళ్ళది అంతకంటే పట్టించుకోవాలి. ఎప్పుడో చేసిన జియో పాస్ ఇప్పటిదాకా అదే అమలు ఉండదు. బీఈడి చేసిన వాళ్ళు అది బ్రిటిష్ కాలంలో అమలైందంటారు. అంటే దీని మీద దృష్టి పెట్టాలి, కంప్లీట్ దీని మీద దృష్టి పెడితేనే. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చిన్నది కాదు, ఇది చాలా పెద్దది. చదువు అంటే ఎడ్యుకేషన్ ఉంటేనే కదా. ఎల్కేజీ నుంచి కదా మొదలు పెట్టాలి దీన్ని. ఎల్కేజీ నుంచి అన్ని ఎడ్యుకేషన్లు దీని కిందకే వస్తాయి. ఆల్ ఎడ్యుకేషన్, ఎనీ ఎడ్యుకేషన్, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, పీజీ కావచ్చు, లేదా సైన్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ దీని కిందకే వచ్చేది. యూనివర్సిటీస్ కావచ్చు, ఏమైనా దీని కిందకే వచ్చేది. సో దీనికి ఇంపార్టెన్స్ అనేది అసలు ఈ ప్రభుత్వం కూడా అసలు ఏమాటలో కూడా ఇస్తున్నట్టు మనకు కనబడతలేదు. ఎందుకంటే ఈ శాఖనే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, వారికి ఏమో టైం లేదు, శాఖకు మంత్రి లేడు, అడిగే తోడు లేడు, చెప్తే వినే దిక్కు లేదు. మీరందరూ కూడా తప్పకుండా మా వాయిస్, మా ఎంబడి మీ వాయిస్ మేము తప్పకుండా వినిపిస్తాం. మీ ఇష్యూస్ అని తప్పకుండా ఎప్పటికప్పుడు మేము మాట్లాడతాం. మీకు న్యాయం జరిగే విధంగా మా పోరాటం, ప్రతిపక్షంగా మా బాధ్యత, పోరాటం చేయాల్సిన బాధ్యత మీ పక్షాన ఉంది. మీ పక్షాన పోరాటం చేసే బాధ్యత మాకు ఉంది కాబట్టి తప్పకుండా ఫైట్ చేస్తాం. మీరందరూ కూడా, ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఇది మన పనికిరాదని అనుకోవద్దు ఎప్పుడే కానీ. ఎలక్షన్ ఇది మనదే రాష్ట్రం ఎలక్షన్, ఇప్పుడు ఏమున్నది ఎవరికి తెలుస్తుంది. ఇటువంటి ఎలక్షన్లు చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఓట్లు వేసిన వాళ్ళంతా విద్యావంతులు, చదువురాని వాళ్ళు కాదు. కొన్ని డబ్బులు తీసుకుని ఓటు వేసిండని చదువురాని వాళ్ళు కాదు, ఒక పూట కోసం ఒక ప్లేస్ కోసం వేసేటటువంటి వాళ్ళు ఓటు కాదు. అంత విద్యావంతులు వేసే ఓటు, విద్యార్థులు వేసేటటువంటి ఓటు, చదువుకొని మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటటువంటి ఓటు. ఈ ఎలక్షన్లలో, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీచర్స్ వేసే ఓటు కూడా తెలంగాణ భవిష్యత్తును మారుస్తాయి. గ్రాడ్యుయేట్స్ వేసే ఓటు కూడా తెలంగాణ భవిష్యత్తును మారుస్తాయి. తెలంగాణ ఈ గవర్నమెంట్